సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇవాళ మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక బహిరంగ సభ పెట్టుకున్నారు. అదే బహిరంగ సభలో రాజా సింగ్ జాయిన్ కావచ్చు బీజేపీలో మళ్ళొక్కసారని నా పేరు పైన ఒక ఫేక్ అకౌంట్ తయారు చేసి పేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో ఆ పోస్ట్ మరీ పోస్ట్ అవుతుంది. మళ్ళీ అదే ఫేస్బుక్ అకౌంట్లో నిన్న జరిగిన బండి సంజయ్ గారు అబ్బాయి గురించి కూడా ఒక పోస్ట్ కూడా ఆయన వేసిండు. అసలు ఆ ఫేస్బుక్ గురించి తెలియదు, ఆ పేజ్ గురించి తెలియదు. గతంలో కూడా అదే పేజ్లో నా పేరు పైన పైసలు ఆయన డిమాండ్ చేస్తే గతంలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము, కానీ నో యాక్షన్. ఇవాళ కూడా ఒక కంప్లైంట్ మేము సైబర్ క్రైమ్కి ఫార్వర్డ్ చేస్తున్నాము. ఇప్పుడే ఏసీపీ గారు కూడా మేము మాట్లాడినాము. ఇప్పుడు కూడా యాక్షన్ అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడు బీజేపీ గురించి మనం మాట్లాడదాం. ఇవాళ లేకపోతే రేపు వేరే పార్టీలో మేము వెళ్ళలేము. ఎందుకంటే మా పైన ఒక ముద్ర ఉంది, హిందుత్వం ముద్ర. ఆ ముద్ర తీసుకొని వేరే పార్టీలో వెళ్ళలేము. కానీ బీజేపీలో కూడా రావాలంటే కొద్ది మా పార్టీ అధికారంలో మార్పు రావాలి. మళ్ళొక్కసారి రాజాసింగ్ బీజేపీలో వచ్చి రాజాసింగ్ బీజేపీలో మనం చేపిద్దాం, అదే కోణలో కూర్చొని పెడదామంటే నాకు అవసరం లేదు. ఫస్ట్ అయితే నా కాన్స్టిట్యున్సీలో నాకు ఫ్రీడమ్ కావాలి. నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో మీదే హవా నడపాలంటే అది కాదు. నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో మీ వ్యక్తులని మీరు అపాయింట్ చేస్తారంటే అది కూడా నాకు నచ్చదు. ఒకవేళ రాజా సింగ్ మీకు అవసరం ఉంటే మీరు పిలవండి, కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే నేను భారతీయ జనతా పార్టీలో చేరుకుంటాను. కానీ ఇవాళ కాదు, ఈరోజు కాదు. నేను పక్కా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి ల్యాక్స్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. కానీ అది ఎప్పుడు అవుతుంది? అది మీ ఈగోయిజంని పక్కా పెడితే, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎంపీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, మన పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి మర్యాద ఇస్తే, బీజేపీ కార్యకర్తలకి మర్యాద ఇస్తేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఇవాళ జరుగుతున్న ఆ ఫేక్ న్యూస్ నేను ఖండిస్తున్నాను. నేను ఇవాళ బీజేపీలో వస్తాను ఇవాళ లేకపోతే రేపు. కానీ మా నాయకులు వాళ్ళ ఈగోయిజంని పక్కా పెడితేనే వస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.